అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆయన దేవుని స్వరూపం కలిగినవాడైనది, దేవునితో సమానంగా ఉండాలనిచ్చినటువంటి భాగ్యాన్ని నిలిచినవాడు. కానీ మనుషుల కోరిక పుట్టి దాని స్వరూపం ధరించుకుని తను తాను నిధులుగా చేస్తుంది. మరియు ఆయన ఆకాశంలో మనుషులుగా కనబడి మరణం పొందనంతగా అనగా శిలువ మరణం పొందినప్పుడే విధేయత చూపిన వాడే తను తాను తప్పించుకోలేదు. అందుచేత పర్వతంలో వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతిమాని మోకాడు యేసు మరణంలో పొందినట్లు ప్రతిమాని నాలుగా తగ్గైన దేవుని మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు వారిని మరణంలో హెచ్చించి ప్రతి నామముకు పరిణామము ఆయనకు అప్పగించాడు. ఏసీ మాటలను చెప్పి సాధించిన తర్వాత జన్మదినాన ఆయన తన శిష్యులను చూసి 2 దినములను పిమ్మట పట్టణంలో వచ్చినది. అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయబడితే అప్పగించబడినని మీకు తెలియని చెప్పాను. ఆ సమయంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయ్యపాలు ప్రధాన యాజకులను గురించి యేసును మాయపాయం చేత పట్టుకొని చంపవాలని ఏకమే ఆలోచన చేసి, అయితే ప్రజలలో అందరి కలుపుకోవడంలో పండుగలో వద్దని చెప్పుకుంది. ఏ వాక్యమైతే భక్తులను రచిస్తున్నారు ప్రభా, ఆ వాక్యం ప్రకారం జీవించి భక్తులను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నేను స్తోత్రములైనా వచ్చినప్పుడు ఎదుగుదప్పుడు కూడా సీఎల్ గట్టనైనా తోడుపడమని అడుగుతున్నాను ప్రభా. ఇది వందనములైనా ఇదిగో నా ప్రభా, తోడుబడి ఎవరైతే పెట్టుకుని ఉన్నారనైనా రెండు ప్రభావాలను నియమించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే ఎంతవరకు పెట్టి ఉన్నారనైనా నువ్వుగా కలిసి వారిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇది అలైనా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నా ప్రభా. ఇది నేను గొప్ప దేవుడైనా మా కోసం అయినా మా కోసమైనా నువ్వే కానీ మాకు రక్తసించి నా ప్రభా. ఇప్పుడైనా మారు మనసు కొద్దిగా దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. ఎంతో కారణం లేదు ప్రభా. చెప్పి ప్రభా, నీ రాకడ వచ్చిన్నాను ప్రభా, అదే చూస్తున్నా ప్రభా. ఇప్పటికైనా మాకు మారు మనసు కొద్దిగా దయచేయమని అడుగుతున్నాను ఆయన. నా ప్రార్థన సన్నిధిగా జ్ఞాపకం తెచ్చుకోమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ఈ రక్షణ చేసిన పేరుతున్నాము తండ్రి. గడిచిన 2 దినాలు కూడా మఠాలకు ఆరాధనలో నుండి పరిశుద్ధ వారంలో సోమవారపు శిలువ ధ్యానం 35వ రోజుగా మిస్ అయ్యాయి. ఏంటి కారణం అంటే మనందరికీ విదితమే. పూర్ణాయుషును అనుభవించి ప్రభు పిలుపును అందుకుని లోకయాత్రను ముగించిన వారు ఒకరైతే ఎంతో ఆయుష్ను అనుభవించవచ్చు. ఇక పసిప్రాయంలో మొక్కగా ఉన్న దిశలోనే రాలిపోయిన వారు లేక పిలుపునందుకుని యాత్రను ముగించిన వారు మరొక జయరాజ్ గారు, అలాగే
నుండి జయరాజ్ గారు, మానూరి దావీదు గారు, దయానందరావు గారు, మానూరి దావీదు గారు. వీరిద్దరి గురించి 3 దినాలకు సంఘమంతా బాధలో ఆ కుటుంబంలో కలిసి ఆ కుటుంబాలతో దుఃఖించే వర్గం ఉంది. అయితే మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు కూడా లేడు. మరణానికి చిన్న పెద్ద కుల మత భేద తారతమ్యము లేదు. పసికందులు మరణం పిలుచుకుంటుంది. ముందు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కూడా సంభవిస్తుంది. బెత్షెబా దావీదు కలిగిన సంతానము ఇక పసిప్రాయంలో చిన్న శిశువుగా ఉండగానే ప్రభు పిలుచుకున్నాడు. అదే దావీదుకి నువ్వు పూర్ణాయుష్యం కలిగిన తర్వాతే సమాధికి చేర్చబడతావని ఆశీర్వాదం వాగ్దానం ఇచ్చి ఇంటూ వృద్ధాప్యంలో పిలుచుకున్నాడు. అదే దావీదు కుమారుడు యవ్వన కాలంలోకి వచ్చిన అబ్షాలోముని దేవుడు పిలుచుకున్నాడు. ఆ అబ్షాలోము కోసము బాలుడైన అబ్షాలోము, నా కుమారుడా, నీకు ముందుగా నేను వెళ్ళిపోతే బాగుండు, నాకన్నా ముందు వెళ్ళిపోయేవారు ఏడుస్తున్న దావీదుకు మాత్రం పూర్ణాయుష్ను ఇచ్చాడు. దీన్ని బట్టి నీకు నాకు మనందరికీ అర్థమవలసింది ఏమిటి అంటే కనుక కాలగతులు దేవుడి వశంలో ఉన్నాయి. ఆ వశంలో ఉన్న దేవుడు ఇర్మియాతో తెలియజేసినట్లు తల్లి గర్భంలో నీకు రూపం అనేది ఏర్పడకముందే నేను నిన్ను ఎరిగినాను, అనువుగా ప్రవేశపెట్టిన నీకు రూపాన్ని ఇచ్చే నేనే ఒక ప్రణాళిక కూడా రచించి భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పాడు. ఆ ప్రణాళిక బద్దంగానే ఈ భూమి మీద మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక, చిన్నవారికైనా పెద్దవారికైనా వస్తుంది కనుక ఆయన ప్రణాళిక వచ్చినప్పుడు, అంటే మనం మరణం వచ్చినప్పుడు, లేకపోతే మానవుడి దావీదు 17 సంవత్సరాల ఆ ప్రాయంలో వెళ్ళిపోయిన కుమారుడు వచ్చినప్పుడు అర్థం కాని పరిస్థితి ఏంటి అంటే కనుక తల్లిదండ్రులు కనిపిస్తుంది, లేకపోతే మానవుడి దేవుడు గారు కర్ణం గారు వారు కనిపిస్తుంది. అప్పుడు నేను ఇప్పుడు మేము ఈ మరణం చూస్తూనే ఉన్నాము. లోపల అలాగే 40 సంవత్సరాల క్రితం ఇదిగో కొడుకు పేరు కలిగిన మానవుడు కూడా ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు ముందులు వచ్చిపోయేలాగా లోపల చేసుకోవచ్చు. కానీ వాక్యం చెప్తుంది మరణానికి వ్యత్యాసం తారతమ్యము లేవు. ఇక ముందు వారి కుటుంబాలు అయితే కోడలు ఏంటి, కుమారులు ఏంటి, మనవడు మనవరాలు అందరూ కూడా అంటే దేవుడంటే అందరికీ భక్తి భయం. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాము అన్న 5 నిమిషాలు కూడా ఆగలేని దుఃఖం. ఎందుకు అంటే కనుక ఈ ఈ ఒక నిస్సహాయంగా ప్రాణం లేని, ఊపిరి లేని ఎక్కడి ఒక శవంగా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ ఆ దేహాన్ని కూడా మేము చూడలేము, ఆపుకోలేని బాధ. 86 సంవత్సరాలు బ్రతికినా మరి ఆశ ఎలా ఉంటుందంటే ఇంకా కొన్ని జనం బ్రతుకుంటే మా నాన్న మాకుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇది మానవుడి ఆశ. కానీ క్రైస్తవుడికి ఇచ్చిన భరోసా ఏంటి అంటే కనుక మరణము తర్వాత అసలైన జీవము, అసలైన బ్రతుకు దేవుడు తెలియజేస్తుంది. అది ఎవరెవరికి ఉంది అంటే కనుక ఈ భూమి మీద మంచిగా మంచి సాక్ష్యం కలిగి బ్రతికిన వారికి ఉంది, చెడ్డగా బ్రతికిన వారికి కూడా మరణం తర్వాత మన జీవితము ఉంది. మంచి సాక్ష్యం కలిగి రక్షణ పొందిన వారికి అయితే నిత్య రాజ్యంలో దేవదూత స్వరూపులుగా దేవుడిని ఆరాధించుకునే వారిగా ఆ బంగారపు వీధుల్లో దేవుడితో ఆనందించే వారిగా ఉండే జీవితం. అక్కడ ఆకలైన దప్పులైనా లేకపోతే కొంతకాలంలో బ్రతికే మరణం వచ్చే స్థితి అయినా ఉండదు. అక్కడ యుగాలు జీవించే దేవుడి జనాంగంగా ఆయన ఆరాధించే దేవదూత స్వరూప సమానులుగా ఉంటారని వాక్యం చెప్తారు. మరలా దేవుడిని లెక్క చేయకుండా బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా, దేవుడి మాటకు లోబడకుండా ఇదే మీకు అనుకూల సమయం అని చెప్తూ వస్తూ ఉంటే, దేవుడి మాటలు మనకు వినబడుతూ ఉంటే, రక్షణ దళాన్ని నిర్లక్ష్యం చేసి ఉగ్రత దినమందు గుండెలు పాల్గొనేలాగా ఏడ్చిన తీర్పులోకి వచ్చిన తర్వాత తిరిగిన జీవితాలు
పురుగు చావదు. ఈ రెండు జీవితాలు మానవుడు మంచిగా చెడ్డగా రక్షించబడిన వ్యక్తిగా రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్న వారికి మరణంతో ముగింపు లేదండి. మరి చిన్నవారైనా పెద్దవారైనా ధనికులైనా దరిద్రులైనా అన్నీ కలిగిన ధనవంతుడైనా ఆ డస్ట్బిన్లో రొట్టె ముక్కలు ఎరిగి తిన్న పేదలాదరటువంటి వారే ఎవరికైనా అంటే మరణం తర్వాత జీవితము ఉంటుంది. వేదన పడే స్థలంలోకి ధనవంతులు వెళితే అబ్రహాము లోపలే పరలోకాన్ని ఆనుకుని ఉన్న పరలోకంలో ఉన్న పేదలాదరికి జీవితం ఈ బుద్ధిని గమనించగలిగిన వారిగా మనం ఉంటే కనుక దేవుని సన్నిధి ఆదివరపు ఆరాధన దూరమై ఒక అక్కడ పరిస్థితిని బట్టి మందిరం తలుపు తెరవలేదు కానీ ఎందరో ఆసక్తి కలిగి మీ గృహాలలో కొంత సమయం మీరు ప్రార్థన చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి యెరూషలేము జయప్రవేశ సంబంధమైన ఆరాధన మందిరంలో జరగవలసి ఉంటుండగా మా సహోదరులు ఒకరు ఈ పరిస్థితిని బట్టి ఆరాధన ఆగిపోయింది కదా ప్రభువా, మరు తరుణమైన మరు సంవత్సరమైన ఆ సంతోషకరమైన యెరూషలేము వేదుల్లో జోరుపు మంటల్లో అలరాడు పద్ధతులు స్వాగతిస్తూ ఆరాధిస్తూ స్తుతికేకలు వేసిన ఆ కేకలు 2027వ సంవత్సరంలో అయినా ఆ తరుణమైన నా కుటుంబానికి ఇస్తావా అని అడిగిన వారు అసలు గుర్తు చేసుకున్నాం. కాకపోతే మామూలుగా ఒక సామెతలు మాత్రం ఇలాగ మతాధారంగా జరుగుతుంది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాక్యము సూటిగా సుస్పష్టంగా మనకి బోధపడే రీతిగా తెలియజేస్తుంది. ఏంటో తెలుసా, కృప మిమ్మల్ని ఆవరించి ఉంది కానీ సమయం తక్కువ ఉందని ఎరిగిన వాడు దుష్టుడు, వాడు మాత్రం వాడి పని పూర్తి చేయాలని స్పీడప్ చేస్తున్నాడు. అపవాది వాడికి సమయం తక్కువే ఉందని ఎరిగి ఎవరిని మింగుదామా అని చెల్లులాడుతున్నాడు. క్రైస్తవుడుగా అంటే నేటి క్రైస్తవ విశ్వాసురాలుగా ఉన్న నీ జీవితంలో ఇంకా రక్షణ తీసుకోకపోతే మరో సమయం నాకు ఉందో లేదో తెలీదు. నాతో మాట్లాడుతుంది మీకు అనుకూల సమయం అని మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నా కళ్ళ ముందు వెళ్ళిపోయిన వారికి ఈ భూమి మీద పాలు లేదు కదా. 2 దినాల క్రితమే లేక నేటి దినంతో ఇద్దరిని ఆ పరిధిలో ఆ సమాధి కలిగిన స్థలాల్లో వారి పాతిపెట్టి వచ్చేసాను కదా. సజీవుడిగా ఉన్న నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి? నా జీవితంలో దేవునికి చేరుకోవలసిన గుణాలు ఉన్నాయా, లేక దేవుడు ఇచ్చిన రక్షణతో నేను ప్రభువా వస్తే నేను వెళ్ళిపోతానని సిద్ధపడగలిగి ఉన్నామా, లేకపోతే ఇంకా తర్వాత వాయిదా వేసుకుంటూ తర్వాత ఏమవుతుందో తెలియని అయోమయంలో ఉన్నాం? ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన వచ్చింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మరో 2 దినాల్లో ఈ మండల కాల శిలోజ్ఞాన కూడికలు ముగించబడతాయి. మామూలుగా అయితే మన సంఘము విస్తరణ బట్టి కుటుంబాలు ఎక్కువైన కారణాలను బట్టి ఈ పరిశుద్ధ వారంలో కూడా ఈ కుటుంబాలుగా ఈ మండల కాల శిలోజ్ఞాన కూడికలు జరిపించబడుతున్నాయి. కానీ సంఘమంతా కూడా ఈ 5 వారాలు ఈ మండల కాల శిలోజ్ఞాన కూడికలు గృహాలు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పరిశుద్ధ వారంలో వారం కలిగి ప్రార్థన చేసే వారు ఈ పరిశుద్ధ వారము అంటారు. ఎందుకంటే ఈ వారమంతా ఈ మండల కాలంలో ఈ వారమంతా పరిశీలన చేస్తే ప్రభు రాకడ గురించి, ప్రభు 2వ రాకడ గురించి, ఆయన వెళ్ళిపోయే ఆయన పడే శ్రమల గురించి శిష్యులకు బోధ చేస్తూనే ఆ కొండ మీద ప్రార్థన చేస్తూనే వచ్చారు. అందుకనే అప్పగింపబడిన రాత్రి కూడా ఆ విషయాలు చెప్తూ మీరు చెదిరిపోతారు, పారిపోతారు, ఎవరో తెలియదని అంటారు. ఇవన్నీ కూడా మనకు ఒక ఫోకస్ గా లేకపోతే ఒక గొప్ప సందర్భాలుగా ఉన్నప్పుడు అటువంటి స్థితిలో ఉన్నామా, లేదా ఒకే వారిగా ఉన్నామా, ప్రభువు దూరమైపోయి పారిపోయేలాగా ఉన్నామా, లేదా ఇస్కరియోతు యోధులాగా సిద్ధపరిచిన సింహాసనాన్ని పొందుకోలేకుండా అపవాది చేత ప్రేరేపింపబడి నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నామా అని పరిశుద్ధ వారిలో పరిశీలన చేసుకుంటూ ఒప్పుకుంటూ ప్రభువు ప్రార్థన చేయవలసిన వారిగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా గమనించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఇక మరొక విషయం ఏంటంటే
గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం. శుక్రవారం సంవత్సరానికి 52 శుక్రవారాలు ఉంటే ఒక మంచి శుక్రవారం అని పేరెట్టింది ఏంటి అంటే కనుక నీతిమంతుడు సిలువ వేయబడిన రోజు. నిరపరాధి సిలువ శిక్షణ అనుభవించింది, పరిశుద్ధుడు మరణం చెందిన దినాన్ని మంచి శుక్రవారం అని పరిశుద్ధ గ్రంథము లేదా లోకం తెలియజేస్తుంది. మరి నీవు కళ్ళతో చూస్తే కనుక నీతిమంతుడు చనిపోతే మంచిది ఎలా అవుతుంది? అది చరిత్రలో దుఃఖకరమైన దినముగా ఉండిపోవాలి కదా, అలాగే శుభలక్షణాలతో లిఖించాలి కదా. మంచి గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఎందుకు చెప్పారు అంటే కనుక ఈ బలియాగం జరగకపోతే నీకు నాకు మంచి రక్షణ ఉండదు, రక్షణ అనేది లేదు. మలచి ప్రభు వాళ్ళు ప్రాణం పెట్టాలని నీకు నాకు జీవము లేదు. ఆ గుడ్ ఫ్రైడే రోజును పురస్కరించుకుని చక్కటి పాంప్లెట్లు వారి నాన్నగారు పేరు మీదే ఆ 2 సంవత్సరం వేసింది. ఈ సంవత్సరం కూడా ఉండి వారి కుటుంబాల్లో కనిష్ఠుడైన జయరాజ్ గారి కుటుంబ పక్షంగా ఏర్పాటు చేసిన వీటిని ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తాం. అనంతరం మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది కనుక ఆ గుడ్ ఫ్రైడే రోజున ఎవరైతే వాక్యం చదవడానికి లేదా ప్రార్థన చేయడానికి ఆడియోచి విలువైన మాటలు ధ్యానం చేయడానికి సిద్ధపడ్డారో వారందరూ కూడా ఆ దినాన్ని ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తుంది. ప్రార్థన చేస్తుంది, చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధానికి వందనాలు, కృపగల దేవానికి స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో ధ్యానంలోకి వెళ్ళే ముందు అంతము తర్వాత మానవ జీవితం గురించి కొన్ని మాటలు మేము హెచ్చరిక చేసుకున్నాం. అలాగే నీవు లోకానికి ఇచ్చిన మంచిని నీ మరణాన్ని పురస్కరించుకుని నువ్వు పలికిన 7 మాటలు ధ్యానం చేయడానికి ప్రతి సంఘము జరుగుతున్న ఆ ఫ్రైడే ఆరాధన నీవు స్వర్గానికి సంపాదించిన ఇప్పుడు దైవాన్ని సంఘ పరిచయంలో కూడా జరిగిస్తున్నారు. ఈ సంవత్సరం కాకుండా ఆ కృపను మాకు సిద్ధపరిచారు. ఆ కార్యక్రమాన్ని జరిగించే విధానాన్ని ఒక పాంప్లెట్ రూపంలో పొందుపరచుకోవడానికి మీరు కృప చూపారు. ఆ పొందుపరిచిన పాంప్లెట్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో ప్రతిష్ఠిస్తున్నాం. ప్రతిష్ఠింపబడిన ఈ పాంప్లెట్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో దీన్ని ఆధ్యాత్మికంగా అదే ఆ శుక్రవారం జరిగి ఈస్టర్లో జరిగే ఆ కార్యక్రమాల్లో వారు ఆత్మీయంగా వృద్ధి చెందడానికి ఆధ్యాత్మికంగా దాన్ని ఆచరించి నేను ఆరాధించడానికి కృప కలిగించాను. ఈ పాంప్లెట్ దాన్ని సిద్ధపరిచిన తండ్రి ఉండి గ్రేసమ్మ గారు, అలాగే వారి భర్త జయానందరావు గారి జ్ఞాపకార్థాలతో వారి మనవడు ఉండి చెర్రి మనవరాలు శ్రీజ పక్షంగా వారి దీనికి అయ్యే ఖర్చులతో సిద్ధపరిచారు. తండ్రి పెద్దవారిద్దరినీ కూడా నీ సన్నిధికి పిలుచుకున్నాం. వారి పేర్ల మీద ఈ పాంప్లెట్ సిద్ధపరిచిన వారి కనిష్ఠ కుమారుడు జయరాజ్ గారు, వారి సతీమణి తండ్రితో ప్రభా శ్రీలత వారికి ఇచ్చిన మెడలు తండ్రి చెర్రి శ్రీజాన్ని కూడా ఆశీర్వదించమని, వేయపరిచిన వేయాలకు కావలసిన దీవెన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మాటలు ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. నేటి అంశం ఏంటంటే తగ్గింపు. అనగా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. అంటే నీ అభివృద్ధికి కారణం ఏంటో తెలుసా? నువ్వు హెచ్చింపబడాలి, ఆశీర్వదింపబడాలంటే కారణం ఏంటో తెలుసా? నీ గుంపుగా తగ్గింపబడాలి, అంతగా హెచ్చింపబడతావు. ఒక మంచిని నేల మీద కొడితే ఎంత వేగంతో అయితే కొడితే అంత పైకి అది వేగంగా లెగుస్తుందో, నీకు నువ్వుగా దేవుని సన్నిధిలో ఎంత స్థితిలో ఉన్నా నినివే పట్టణపు రాజు ఆ సింహాసనాన్ని విడిచి బూడిదలో కూర్చుని అంతగా తగ్గించుకున్నాడు. అలాగే నీ స్థితిని గుర్తు చేసుకోకుండా దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడదు.
ఆయన మహాసింహాసనాన్ని సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపుగా రిక్తుడుగా తాను రూపాన్ని ఆకాశ మహాకాశాన్ని పట్టజాలని దేవుడు మార్చుకుని జారడ పట్టులో పసుమందుగా ఇమిడికొని ఈ లోకానికి తగ్గింపు కలిగి పశువుల భాగంలో కూడా నిర్మించడానికి ఇష్టం కలిగి పుట్టినవాడుగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కనుక మహిమ సింహాసనాన్ని అవరోధించి కోట్లాను ఊతగడం చేత నిత్యము కూడా స్తుతి ఆరాధనలు అందుకునే దేవుడు. అంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తగ్గించుకున్నాడు కనుక అది ముగింపు మనం చూస్తే కనుక తండ్రి ఏమంటున్నాడు అంటే కనుక ఈ తగ్గించుకున్న కుమారుడికి పైన ఆకాశమందు కింద భూమి యందు సర్వాధికారము కలుగును. ఆయన నామములోనే, యేసు నామములోనే రక్షణ, యేసు నామమును ఉచ్చరిస్తేనే స్వస్థత, యేసు నామమును ఉచ్చరిస్తే గద్దిస్తేనే ఈ లోకపు అపవాదికి భయం. అంటే నీవు ప్రార్థన చేసిన తర్వాత ముగింపులో యేసు నామములో ఎన్ని అడుగుతున్నాను తండ్రి అంటే తప్ప తండ్రి అనుగ్రహింపడు. నీకు ఏది కావాలన్నా పరమ తండ్రిని నువ్వు అడగాలంటే యేసు నామములో అని చెప్పినవన్నీ చెప్పేసిన తర్వాత ముగింపులో ఆ ఒక్క మాట ఆగకపోతే ఈ ప్రార్థనలో ఉన్న ఏది కూడా తండ్రి ఇవ్వడానికి క్లియర్గా చెప్తున్నాడు. అదే ప్రభు చెప్పిన పరలోకపు ప్రార్థన. ఎవరు ఈ యేసు అంటే కనుక మన చరిత్రలోకి వెళ్తే పాకలో పసిపాలుడుగా నిరుపేద కడుపులో పుట్టినవాడు, ఈ భూమి మీద ఏమీ లేని సామాన్య వ్యక్తిగా 33.5 సంవత్సరాలు జీవించిన వాడు, ఆ జీవితంలో 3.5 సంవత్సరాల సేవ పరిచయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్న తర్వాత నిత్యము రాజ్య సువార్త చేస్తూ అగపడిన లేదా అవకాశం వచ్చిన నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరు ఎటువంటి రోగగ్రస్తులైనా ఎటువంటి అపవాది పీడితులైనా లేకపోతే విశ్వాసం నుండి ఆ కుటుంబాలు ప్రేమించే కుటుంబాలు ఉన్నప్పుడు చనిపోయి కూలిపోయినా బ్రతికించిన వాడిగా, స్వస్థపరిచిన వాడిగా ఎన్నెన్నో లెక్కించలేని వివరించలేని గొప్ప అద్భుతాలు చేసిన దేవుడిగా అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిగా ఉన్నాడు. అంతటి చేయగలిగిన దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే కనుక ఉమ్మేసిన తుడుచుకునే ఎట్టం పట్టిని పెరిగిన పిడుగుతులు పుట్టిన అప్పుడే కాదు పిల్లలు కూడా అంటున్నాడు 3 మేకులు. మరి ఈ చరిత్ర అంతా చూసుకుంటే కనుక ఆ పిల్లకోడు ఆ పిల్లకేసుకున్నవాడు ఒక ఆవిడ బెగ్గరింగ్ చేస్తుందండి. అక్కడ రైల్వే స్టేషన్ బెగ్గరింగ్ చేస్తుందంటే అప్పటికి 5 రూపాయలు 10 రూపాయలు అలా వేస్తూ ఉన్నారు. వీడు 500 రూపాయలు పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. బాబా దేవుడిని ఇచ్చిగాక అంటారు. దేవుడా ఎవరో అందుకే నీ మీద నీ పరిచయం చేస్తాను అందుకే వచ్చాను అంటున్నాడు. అంటా ఉంటే దేవుడు ఎవరైతే వేసుకోమంటున్నాడు. అలా కాదు, నేను చెప్పిన దేవుడు అంటే 500 ఇదే అంటాడు. ఈ 500 కదా దానికి జరిగిందో 9,000 3,500 10,000 కట్టించినా కానీ నాకు వద్దు. వేసుకోడు దేవుడు. ఇంకా ఈ 500 ఇస్తున్నాడు చూసారా, దాని మీద 2 వైపులో ఉన్న గాంధీజీయే, అదే ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన గాంధీజీయే సత్యవాక్యమే సత్యమని, లేకపోతే రక్తపాతంతో రాజ్యాన్ని జయించలేము, శాంతియుతంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని స్థాపించినట్లే ఈ భూలోకంలో లేదా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోగలమని జైల్లో బైబిల్ చదివి ఆ శక్తులను ఉపయోగించి దేశానికి స్వతంత్రం తెచ్చాడని ఆ ఇచ్చే నోటి మీద ఉన్న గాంధీజీని గుర్తు చేసుకున్నా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ధ్యానం చేసేవారు లేకపోతే నమ్మని వారు ఉన్నారు. వారి గురించి లేకపోతే లేఖనంలో వాక్యం ఏం చెప్తుందంటే ఈ యుగానికి సంబంధించినది ఒకటి ఉంది. అది వారికి నేత్రాలకి చెప్పండి గుడ్డితనము కలగజేసి ఉన్నది. గుడ్డితనం అంటే అంధత్వం కలగజేసి మెరిసేవన్నీ బంగారం కానట్లు చూసే కనులన్నీ సత్యాన్ని ఎరిగినవి కావు. అంధత్వం కలిగిన
కన్నులు కూడా ఉంటాయి. ఇదిగో ఇలా మాట్లాడేవారు. అయితే నీ కన్నులు వెలిగింపబడ్డాయా, లేక ఇంకా వెలిగింపబడకుండా ఆ అంధత్వంలోనే ఉండి నిత్యము సత్యవాక్యం నీ చెవులకు వినబడి ప్రకటింపబడుతున్నప్పుడు నీవు ఆలకిస్తూ ఉండి కూడా ఇంకా ఎవడో అన్యులు చెప్పే ఆచారాలను నువ్వు అంగీకరిస్తున్నావా? అన్నీ ఉండాలంటే అంటే కుదరదు. దేవుడు వాక్యం చెప్పింది తెలుసా, అంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, నువ్వు స్థితి నీకు ఉందనా. అంటే ఒక నీతో చూడు, దాంట్లో ఎన్ని రకాల నీళ్ళు పడుతున్నాయో డైరెక్ట్ చెప్పలేదు వాక్యం. ఒక నీళ్ళు పోతే ఒక చేతతో ఉన్నప్పుడు నీటి నీరు, ఒక చేతతో ఉన్నప్పుడు ఉప్పు నీరు వస్తుందా? అలాగే నీ నోట్లోంచి కూడా అన్ని రకాల మాటలు రాకూడదు. నీ మనసులో కూడా అన్నింటి స్థానం ఉండకూడదు. ఎందుకు ఎవరో గురించి చెప్తున్నప్పుడు మనకి అలాగా వినగలుగుతున్నాం, ఆలోచన చేస్తున్నాం, అలా మూడుగా దాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతున్నాం. మరి మనం ఎలా ఉన్నాం? బాధపడినా ఏమనుకున్నా పర్లేదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన దినాలన్నీ మంచి ఉన్నప్పుడు మీలో మంగళవారం గురించి, శుక్రవారం గురించి ఇంకా ఆలోచన చేసేవాడు, లేదా ఎదురు గురించి ఆలోచన చేసేవాడు, లేదా ఈ రోజు మంచిది కాదని చెప్పేవారు లేదా? లేదా మోటార్లకు వెళ్ళేవారు లేదా? అమావాస్య దినాన్ని కూడా దేవుడు వచ్చిందంట. అంటే బాగా వాక్యం రోజుల్లోకి వెళితే వాక్యం మీద డిపెండ్ అయితే నీకు అర్థమవుతుంది. ఒకవేళ సరిలేని మన రోజున వాక్యం మనకి ఇలా నిలబడ్డారు కదా, నువ్వు నిర్ణయం తీసుకుని వెళితే నీకేదన్నా చిన్న కష్టం ఏదైనా జరిగితే కనుక విన్నామంటే మంగళవారం వచ్చి విన్నావా, లేకపోతే ఆ రోజు చెప్పినప్పుడు విన్నావా అని వెనకలోడు ఎవడో నీకేమన్నా కారణం ఇస్తే కనుక అది మొత్తం రోజుగా రాసుకోవాలి. నిజం. ఈ చిన్న లోపాలను బట్టి వాక్యం ఏమిటి తెలుసా? ఉన్నతమైన బహుమానాలు దూరమైపోతుంది, వ్యర్థమైన ప్రలోభాలకు లొంగిపోయి ఉన్నతమైన ఆశీర్వాదాలను కోల్పోయే వారిగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చెప్పుకుంటున్నాం అంటే తగ్గింపు అనే అంశం గురించి చెప్పుకున్నప్పుడు తగ్గింపు గురించి అవగాహన లేని వ్యక్తులు ఆ తగ్గించుకుని భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని హేళన చేస్తున్న వ్యక్తుల గురించి ఇలనాడు ఒక పిల్లవేసినప్పుడు అవగాహన లేని వాడు, అంధత్వం కలిగి చేసిన ప్రతి ఒక్కరు కూడా హేళన చేసే వారుగా ఉన్నారు. వారి హేళన చేస్తూ అంధత్వం కలిగిన వారుగా ఉన్నారు. కానీ పుట్టుక క్రైస్తవ్యం ఇన్ని సంవత్సరాల సీనియర్కి వాక్యం కలిగిన అనుభవం, మందిరానికి వెళ్ళే అనుభవం ఉన్న నీ నా జీవితాల్లో అటువంటి అపవాది సంబంధమైన అన్య సంబంధమైన ఆచార అలవాట్లు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడుతున్నాం. అలా ఉంటే కనుక నీవు కూడా క్రీస్తు తగ్గింపు గురించి అవగాహన తెచ్చుకున్న వ్యక్తిని అవుతావు. ఇక చదవబడిన పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 9వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 8వ వచనం ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఏం చేశాడంట? తను తాను తగ్గించుకొనును. ఆకారానికి మనుషుడుగా కనబడేలాగా ఆకారాన్ని మార్చుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మరి మనము ఎంతగా తగ్గించుకుంటున్నాము? తగ్గింపని అంశం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరో గురించి మన జీవితంలో మనం ఏ తగ్గింపగలిగి ఉన్నాము? అత్తగారు పెద్దవాళ్ళు కదా, తల్లి సమాంతరాలు కదా అని ఏమైనా ఒక మాట తన కడుపు పుట్టిన కూతురు లాంటి సమానమైన పాటలు అంటే ఈ రోజు తగ్గించుకుంటున్న పాటలు తగ్గించుకునేలేకుంటుందా? మరి తల్లి కదా అత్తమ్మ అంటే అమ్మే కదా. మా అమ్మంటే నేను పట్టణాన్ని ఏమన్నా తగ్గించుకుంటుందా? ఏమంటే తీసుకెళ్ళి వేరే పెడతావా, పుట్టింటికి వెళ్ళిపోమంటావు.
ఇంకా బాగా విడ్డూరం ఏంటంటే ఇప్పుడు మాటల్లోనే ముందు ముందు షూటింగ్ వెళ్ళిపోతున్నారు కదండి, ఫోటో షూట్లోకి వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఇవాళ షాటింగ్ ఫోన్ మాట్లాడుకోవడం జరుగుతుంది కదా, అప్పుడు అడుగుతున్నారు ఇంట్లో ఏమైనా పాత సామాన్ ఉందా అని. పాత సామాన్ ఉంటే నా పాత సామాన్ ముందు పక్కనంటే అవసరం కాబట్టి మాకు కొనే కదా మా ముసలి పక్కన పాత సామాన్ అంటే ఎవరు ముసలి అంటే మరి వచ్చిందంతా చేయలేదు, సేవలు చేయాలి. అలా మనం ముందుకు వెళ్ళిపోకూడదు. కానీ ఏం గురించి మాట చెప్తుందంటే కోటలని ఎలా ఉంటుంది తగ్గిపోతా లేకపోతే ఇంకా అప్పుడు కూడా మనం అత్తగా తెలుసా ఆ అజ్ఞాన కాలంలో అయితే సూర్యకాంతానికి సెలవులు అయిపోయి వాడాలి కదా. ఇప్పుడు మన గొప్పలేములకు యథార్థంగా ఉండి ఒక పురుషులుగా ప్రేమించుకుని రూతు లేదా నైవేద్యంగా దేవుడి పనులు లేదా దేవుడికి ఇష్టమైన వారికి ఎదగలిపోవడం అనేవారు కూడా అత్తగారు మమ్మల్ని లేదు, కథనం చేసుకోవడం లేదు. ఇంకా కడుపులో పుట్టిన బిడ్డల కోసం ఎన్నో ఆలోచనలు కలిగి తినకో కష్టపడి వారిని పెంచాలి చదివించాలి అన్న ఆలోచన కలిగిన తల్లిదండ్రులు తప్పిపోతున్న బిడ్డలను చూసి ఏదైనా హెచ్చరిస్తే వారిని మందలిస్తే లోపడే పిల్లలుగా లేరు, లోపడే పిల్లలుగా లేరు, తిరుగుబడే ఏదైనా చేసేది. ఎందుకు ఇటువంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఇటువంటి విపత్తికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అంటే కనుక చదవబడిన వాక్యంలోనికి వెళ్ళిన ధ్యానిస్తున్న అంశాన్ని గుర్తు చేసుకున్నా ఏ ఒక్కరికి తగ్గింపు లేదు, తగ్గేదే లేదు అని అనుకుంటున్నాను. గొప్ప గొప్ప వాళ్ళ సినిమాలు చూసి అలా తమ్ముడు ఉంటాడు 4వ సంవత్సరం అటు బయటికి నన్ను కొట్టేసి దెబ్బతలేదు ఏంటంటే గుండ్రాలు పని చెప్తారంటే చాలా చూస్తున్నాను, మళ్ళీ అక్కడ తగ్గేదే లేదు అంటున్నాను. అంటే సినిమా ప్రభావం చిన్నపిల్లల మీద కూడా పడుతుంది. ఎవరో చెప్పిన మాట డైలాగ్ కానీ ఈ పిల్లలు కూడా ఏముంటుంది ప్రభావితం ఇంతాకే బాగుంటుంది, మురిసిపోతాం. వాళ్ళు మళ్ళీ చెప్పేసాడు అనుకుంటున్నాను. తగ్గడు, ఏ విషయంలో కూడా తగ్గడు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచేలాగా ఉండాలి. ఇంకా తల్లిదండ్రులకి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసు. బిడ్డలను ఖచ్చితంగా పట్టించుకోవాలి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల కోసమే దాయపడింది. వారు పిల్లలకు కూడా దేవుడు మాట ఇచ్చేశాడు. ఏమిటి అంటే కనుక మీ తల్లిదండ్రులను సన్మానించడంతో అబ్బాయి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు పొందుకుంటావు. అదే కదా ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, నీ తండ్రిని సన్మానింపవలెను, దీర్ఘాయుష్మంతుడు అగునవు. అంటే వారి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సన్మానించకపోతే వారికి చెప్తున్నాడు. కానీ మీకు ఇచ్చిన పిల్లలను ఖచ్చితంగా ప్రభు యొక్క శిక్షణను బోధనను పెంచవలను, నడవలసిన త్రోవలో వాణ్ణి నడుపుము. నేను కూడా మనందరం కూడా మన పిల్లల విషయంలో ఏంటి, మన కుటుంబ విషయంలో ఏంటి, మన రక్షణ విషయంలో ఏంటి వాక్యాలని అర్థాన్ని ముందు పెట్టుకుంటూ ఉంటే కనుక ఆ మచ్చలని అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అలాగే ప్రతి ఒక్కరికి క్రైస్తవులైన వారికి తగ్గింపు చాలా అవసరం. ఆకారంలో మనుషులుగా మారిపోయి మానవ కోటిని రక్షించడానికి ఏ తప్పు లేని ఆయన సులువు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్సుగా విధేయులుగా ఉన్నవారిని చూపి కుమారుడా విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్సుగా విధేయులుగా
మరణ పొందునట్లుగా అనగా శిలువ మరణం పొందునట్లుగా విధేయత చూపిన వాడే నన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద వారిలో గాని, ప్రతి వారి మోకాళ్ళు మోకరిల్లును, ప్రతి వారి యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను హెచ్చించి ప్రతి నామమునకు ఆయనకు అనుగ్రహించెను. తగ్గించుకుంటే ఏం కలుగుతుందో, తగ్గించుకున్న దేవునికి పరలోకమందు ఏమి ఇచ్చాడో ఆ వచనాల్లో రాయబడిన సారాంశం తగ్గింపు గురించి మాటలు చెప్పేస్తాను. విడిగా తీసి చదవండి, ముందుకు వెళ్ళిపోతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ధనవంతుడైంది ఒకటి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు భాగ్యవంతులుగా ఎవరిని దరిద్రులైన వారిని కొరింథీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే మనమున్న ధనవంతులను చేయడానికి మొదటి మాటగా రాసుకోండి, లేకపోతే చదువుకోండి. మనము ధనవంతులుగా చేయటానికే ఆయన దరిద్రుడుగా మారేంతగా తగ్గించుకున్నాడు. మొదటి మాట. రెండవ మాట పేరు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మోసుకొని కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదరిన వారికి ఆయన బాగు చేయవాడు, వారి గాయాలు కట్టివాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం గణించదు. 4వ వచనం చదవగలరు.
మన పాపములు భరించింది, మన రోగములు భరించింది. ఆత్మ పొందిన ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుచున్నది. యాకోబు పత్రిక 5:16 వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చదివిన ఈ లేఖన భాగాల ఆధారం తీసుకుంటే మొట్టమొదటిగా కొరింథీ పత్రిక, యాకోబు పత్రిక చదివిన దాంట్లో ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు అంటే కనుక ఈ భూమి మీద దరిద్రులైన మానవులని ధనవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని చేయటానికి మహామహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ పరలోక సౌధాన్ని విడిచిపెట్టిన ఐశ్వర్యవంతుడు దరిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. రెండవ మాటగా మనకి స్వస్థత ఇవ్వాలని, మనల్ని బాగు చేయాలని ఆయన గాయాలు పొందాడు, దెబ్బలు పొందాడు. మనల్ని స్వస్థపరచాలని ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే శరీరం అంతా కూడా నాగటి చాలుగా దున్నపడుతున్నా కానీ ఆపమని కానీ లేకపోతే రిక్వెస్ట్ కానీ ఏది కూడా లేదు, భరించాడు అంతే. ఎందుకు అంటే కనుక యెషయా ప్రవచించిన రీతిగా ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుచున్నది. రెండవ మాటగా మొట్టమొదటిగా ఆయన ఎందుకు అంతగా తగ్గించుకున్నాడు అంటే కనుక మనం ఐశ్వర్యవంతులు చేయడానికి. రెండవ మాటగా ఎందుకు ఆయన అంత సర్వశక్తిమంతుడై కూడా తగ్గించుకున్నాడు అంటే కనుక మన వ్యాధి రోగాల నుండి స్వస్థతను ఇవ్వడానికి. మూడవ మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. రోమపత్రిక 5:19 వచనం చదవండి. ఒక మనుషుని అవిధేయత వలన అనేక మంది, ఎలాగైతే ఆదాము బట్టి అనేక మంది పాపులుగా చేయబడ్డారో, ఒకరి విధేయత వలన, ఒకరి తగ్గింపు వలన అనేకులు నీతిమంతులుగా చదువుకున్నమాట. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి కలిగిన శక్తి గల ప్రజలన్నట్లు మన కోసం మనము ఆయన సొత్తుగా చేసుకోవడానికి తనకు తానే ఆయన అర్పించుకున్నాడు. ఆయనకు ఆయన పెట్టాడు. ఎవరు కంపారిజన్ వంశీ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అనుకుంటాడు. కానీ తండ్రికి ఇష్టమైంది కుమారుడు అంగీకారంతో ఆ శిక్ష జరిగించబడింది. ఆ కుమారుడు ఏమంటాడు తెలుసా? ఒరే మీ అందరికీ తెలిసేలా నా అధికారం ఏంటో తెలుసా? ఆ ప్రాణం అంటగాను అలా చెప్పినోడు కానీ అలా తెలిసినోడు కానీ ఎవరు కూడా దరిద్ర పుట్టలో వరకు కూడా లేదు. ఈ చెప్తున్నాడు నా ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి అంతటి అధికారం కలిగిన దేవుడు మన దుర్నీతి నుండి మనం విమోచించడానికి మాట 53వ అధ్యాయం 11వ వచనం పడతారు. నీతిమంతుడైన సేవకుడు ఎవరి దోషం భరించాడు? జనుల దోషం, మన దోషాన్ని భరించాడు. ఈ వచనాలను బట్టి నీకు ఆలోచన చేస్తే మూడవదిగా మనందరము పాపమైనప్పుడు నీతిమంతులుగా మార్చడానికి తగ్గించాడు ఆయన. మనం ఈ రాత్రి కాల సమయంలో తగ్గింపు అనే అంశం గురించి ధ్యానం చేస్తున్నాము. తగ్గించుకుంటే ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నతంగా వర్ధిల్లుతామని తెలియజేస్తుంది వాక్యము. ఇక చదివిన పత్రిక పాఠ్య భాగంలో ఆకారమందు మనుషులుగా మారిన ఆయన శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపును బట్టి తండ్రి ఆకాశం కిందే కానీ భూమి కిందే కానీ ప్రతి మోకాలు ఉన్నట్లు, ప్రతి నాలుగు, ప్రతి నోరు ఆయన ఒప్పుకున్నట్లు సమస్తం పైన ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇచ్చాడంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు. నీవు నేను కూడా తగ్గించుకుంటే ఎంచుకోవడము. ఆ తగ్గింపునే అంశంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకొకటిగా ఎందుకు అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే కనుక ఏ మానవుడు నశించిపోకూడదు, ఏ మానవుడు
స్వరూపంలో చేయబడిన వారు అపవాదికి సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోకూడదు. అందుకని మానవుడు జీవించగలిగిన జీవితాన్ని చూపించడానికి మానవుడు ఇలా ఉంటేనే చెప్పబడతాడు, మానవుడు ఇలా ఉంటేనే అధికారిగా మార్చబడతాడు, మానవుడు ఇలా ఉంటేనే పరలోకపు అధికారాన్ని పొందుకుంటాడు అని చూపించడానికి మొట్టమొదటిగా మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దరిద్రులుగా తగ్గించుకున్నాడని, రెండవదిగా మనకు స్వస్థత ఇవ్వడానికి ఎన్నో వ్యాధి వైరస్లు అపవాది కలిగించే వ్యాధులను బట్టి విడిపించడానికి ఆయన దెబ్బల ద్వారా మనం స్వస్థపరచబడాలని, మనల్ని స్వస్థపరచడానికి ఆయన తగ్గించుకున్నాడు. మూడవదిగా ఎందుకు ఆయన అలా తగ్గించుకున్నాడు అంటే కనుక నీతిపరుడమైన దుర్నీతిపరుడమైన పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆ నీతిమంతుడు బలయ్యాడు. అర్థమైందని చెప్పిన మాట మూడు విషయాలు ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు అంటే కనుక మనల్ని ఐశ్వర్యవంతులుగాను ధనవంతులుగాను చేయుటకు పేదలైన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి వెదుకుడి నేను అనుగ్రహిస్తాను అంటే నీతి ధన్యులు పరలోక రాజ్యము వారిది. ఆ పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. అది ఆ పరలోకం అనే ధనాన్ని లేదా పరలోకం అనే ఆ సౌలభ్య ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి ఆయన మహామహిమను విడిచిపెట్టి మానవుడుగా ఆకారములు మానవుడుగా నరుడుగా కనపడేట్టుగా మార్పుడు. ఎందుకు అంటే కనుక మనం ఐశ్వర్యం చేయడానికి, రెండవదిగా స్వస్థపరచడానికి మన గాయంలో ఆయన కనీసము కుంట్లేసే అవకాశం లేకుండా, కనీసము గాయాలు కట్టే అవకాశం లేకుండా దేహం అంతా గాయమయముగా ఆ గాయంలో నుంచి ఎటువంటి రోగమైన ఎటువంటి వ్యాధి అయిన స్వస్థత పొందడానికి అంతగా ఆయన తగ్గించుకున్నాడు. రెండవదిగా మనం స్వస్థపరచబడడానికి ఆయన తగ్గించుకున్నాడు. మూడవదిగా నీతిమంతులుగా చేయడానికి తను తను తగ్గించుకున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి ఏం చెప్తుంది ఈ సందర్భం అంటే రాత్రి ఇంకా బలారాధన జరుగుతుంది. ఆయన బళ్ళు తీసుకుని నీళ్లు తీసుకుని శిష్యులందరినీ కుర్చీల మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక నడుపుంటే తువాలు కట్టుకుని ప్రతి ఒక్కరి పాదాలు కడిగి ఆ తువాలతో తుడుస్తున్నప్పుడు ఆ క్రమంలోనే పెద్ద ఆయన పేదల దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ప్రభా ఎంత మొత్తము కథలు నా పాదాలు పట్టుకున్నాడయ్యా, నిత్యము మా జీవిత కాలంలో నీ పాద సేవ చేసిన నువ్వు చేసిన వీళ్ళు బట్టి కొంత కూడా రుణం తెచ్చలేని వారిగా ఉన్నప్పుడు అంటే కనుక ఇది ఇలా కానీ జరగని నేను చేసేది ఇప్పుడు అర్థమవుతుంది, కానీ తర్వాత అర్థమవుతుంది అంటే కనుక మళ్ళీ పేదలు అంటున్నాడు, అయితే నా దేహం అంతా కడిగే అంటున్నాడు. ఒకసారి స్నానం చేసినట్టు మళ్ళీ అవసరం కాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది. రక్షణ పొందిన నీ జీవితంలో ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళా బాప్తిసం తీసుకోవాల్సిన మళ్ళా తప్పిపోయింది కదా, మళ్ళా బాప్తిసం గెలవాల్సిన అవసరం లేదు. బాప్తిసం పొందాం. ఏదైనా ప్రలోభాలు తప్పిపోవచ్చు, అవకాశం ఉంది తప్పిపోవడానికి. ఎందుకంటే తప్పిపోయే అవకాశము దావీదుకే తప్పలేదు. ఎందుకంటే ఈ లోకమనే అపవాది తంత్రాలు కల్పిస్తుంది. నీ నేత్రాలు చూపు మాట ఉద్దేశం కోరికో ఏదో కూడా తప్పిపోయే అవకాశం ఉంది. కానీ దాన్ని రిక్వై చేసుకోవడం లేదా సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంటే పేతులకు రక్షణ పొందావు, నమ్మావు, ఇక నీ దేవుడు రక్షణ అలా తీసుకోవాల్సింది, ఆప్షన్ తీసుకోవాల్సింది కాకి అర్థం చెప్తున్నాడు. వాళ్ళు కట్టుకుంటే తప్పులు సరి చేసుకుంటే సరిపోతుంది. అవసరం నువ్వు కోవిడ్ లాగా ఆటలు చేసి బట్టలను బయట ఇంట్లోకి ఎన్నో లేదు అన్నట్టుగా అవసరం లేదు. వాళ్ళు కట్టుకుని నైట్లోకి వచ్చేసి తప్పులు చేసుకుంటే నువ్వు వచ్చేసి సరి చేసుకోవచ్చు. కానీ అదే తప్పులో నిలుచుంటే నీకు క్షమాపణ ఉండదు. కానీ ఎరిగిన తర్వాత సరి
వంకాల ప్రభా, అబద్ధమాడిన ప్రభా అని గుర్తు చేసుకుని సంతాపపడి ఏడిస్తే కనుక క్షమించబడక పండుగ సంఘాలలో కడపడు పేరుతో చెప్పిన ప్రభువు రాత్రి కాల సమయంలో తగ్గింపు అనే విషయంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? తన శిష్యుల సేవ చేయవలసి వస్తుంది, ఎంత శిష్యుడైనా కానీ శిష్యులు పాదాలు పెట్టిన గురువుగా చరిత్రలో నిలిచిపోయేవాడు. అంతగా తగ్గింపు గురించి ఇంకా అంత గురించి మనం ఏమీ ధ్యానం చేయని అవసరం లేదు. 3 విషయాలు మొదలుగా చెప్పాను. మొట్టమొదటిగా ఎందుకంటే తగ్గించుకున్నాడు? ధనవంతులుగాను ఐశ్వర్యవంతులను చేయడానికి. రెండవది ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగించడానికి. మూడవదిగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి. శిష్య పాదములను కడగడానికి కూడా. అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, కలుగున్న దాన్ని బట్టి ఏదైనా చిన్న గర్వం నీలో చేతులు వేరుగా పనిచేస్తుందేమో తీసి పక్కనెట్టుకుంటే కనుక మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉంటాం. ఈయన ప్రభువు చిప్ప మీద కూడా ఎక్కువ చంపించే అన్నాడు. నీ పై వస్తువులు రాకుంటే నీ కూడా ఇచ్చే అన్నాడు. ఒకవేళ 5 దూరం అంటే 2 మైళ్ళ దూరం నడవమన్నాడు. చెప్పినవాడు చెప్పేవాడుగా లేదు, చేసే చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన పిల్లలుగా ఉండాలంటే కనుక ఆయన సిద్ధపరిచిన ఐశ్వర్యవంతులుగా మనం మారాలంటే, ఆయన ఇచ్చిన ఆరోగ్యాలను స్వస్థత కలిగిన వారిగా ఉండాలంటే, ఆయన చెప్పినట్టు నీతిమంతులుగా మాట్లాడి విచారాలతో చేరాలంటే ఈ విలువైన మాటలు వినిపించిపెట్టేసేవారుగా కాకుండా హృదయాల్లో పట్టుపరుచుకుని ఆయన వచ్చే వరకు వెలువడే విశ్వాసంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయించబడుతుందాక. ఆమేన్. శిష్యులకే కాళ్ళు కడిగి తగ్గింపు నేర్పిన ప్రభువు ఘనత కోరితే తగ్గించుకోమని ప్రభువు తన శిష్యులకే కాళ్ళు కడిగి తగ్గింపు నేర్పిన గురువు ఘనత కోరితే తగ్గించుకోమని ప్రభువు పదములకై పోట్లాటలు దైవ వాక్యానుసారమా పదములకై పోట్లాటలు దైవ వాక్యానుసారమా నీ శోధకుడే నచ్చితే నీకు అసలేదనమా ఏది నీ క్రైస్తవ్యం ఎక్కడుంది నిజ ప్రేమ తత్వం ఏది నీ క్రైస్తవ్యం ఎక్కడుంది నిజ ప్రేమ తత్వం ఏమైంది క్రీస్తు స్వారూప్యం పరిశుద్ధ గ్రంథ తాత్పర్యం ఏమైంది క్రీస్తు స్వారూప్యం పరిశుద్ధ గ్రంథ తాత్పర్యం ఏది నీ క్రైస్తవ్యం ఎక్కడుంది నిజ ప్రేమ తత్వం పరిశుద్ధానికి వందనాలు. యెషయా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ దేవుడు అది నీతిమంతులుగా మార్చదు నిత్యరాజ్యానికి చేరలేదు. ఈ లోకంలో 2 గొప్పల నుంచి పేదలు పైపెత్తి నీవు తండ్రి మహామహిమను విడిచి దరిద్రులుగా హీనులుగా పుట్టి నన్ను ఐశ్వర్యవంతురాలని ఐశ్వర్యవంతుని చేయడానికి భూమి మీదకి వచ్చామని తగ్గింపు అంశంలో నాకు నేర్పించావు. అలాగే ప్రభా యెషయా నీవు నీ శరీరం అంతా రక్తసిద్ధముగా మాంసపూర్వకంగా పొలం దున్నబడడానికి గాయం చేయబడడానికి కారణం ఏమిటంటే నీ దెబ్బల నుంచి నన్ను స్వస్థపరచడానికి అంతటి గాయాలు పొందే తగ్గింపును కలిగి ఉన్నావు ప్రభా. అనీతిమంతుణ్ణి పుట్టుకలో పాపిని పాపలోకంలో జీవిస్తున్న వాడిని ఆ పాపంలోనే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయి యుగాలు యాత్ర పడాలి దేవాలయంలో ప్రభా ఉండలేదు కనుక దేవాన్ని స్వరూపంలో చేసుకున్న నేను ఆ నరక యాత్రను తప్పించబడాలని నీవు నన్ను నీతిమంతుని చేయడానికి తగ్గించుకున్నావని తగ్గింపు గురించిన అంశంతో విలువైన మాటలు మాకు నేర్పించిన ప్రభావికి వందనాలు. విన్న నీ విలువైన మాటలు దుష్టుడిని అపవాది ఎత్తుకుని పోకుండా అందరి హృదయాల్లో బదిలపరచండి తండ్రి. ప్రభా పూర్వక ఆశీర్వాదాలను అనుగ్రహించండి. ఈ రాత్రి కాల ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన తండ్రి యెహోషువ గారి కుటుంబాన్ని దీవించండి, మరి బిడ్డలను ఆశీర్వదించండి, వారి కలిగిన జీవనముక్తిలో కలిగిన ప్రభా మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించండి. అలాగే ప్రభా దేవభక్తుల యేసు గారిని వారి బిడ్డలను వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ద్వారా దేవత కుటుంబ
పక్షాలు 2026లో జరిగించడానికి కృపక్షేమం సిద్ధపరిచిన వాటిని బట్టి వేయించిన వాటిని బట్టి బిడ్డలకు కావాల్సిన రావాల్సిన దూరంగా ఆశీర్వాదాలు దయచేయండి. ఇంతవరకు కూడా శ్రద్ధ కలిగి వాక్యం విన్న జీవితాల్లో ఈ వాక్యము ఉన్నతులుగా ఫలించినట్లు మీరు ఆశీర్వదించండి. బలహీనైన వారిని బలపరచండి. ఈ సమయంలో దేవాలయ సన్నిధిలో అనేక మంది బలహీనులు ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచండి, బలపరచండి. ఎప్పటికీ ఉన్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. సహజను బట్టి నీకు వందనాలు. ఇప్పటికీ 9 మాసాలు కూడా నువ్వు నడిపించుకోవచ్చు. గడిచిన దినాల్లో ఎన్నో ప్రతికూలతల నుంచి దాటించుకోవచ్చు. ప్రభా యేసయ్యా, అనువైన సమయాన్ని సులువైన కానుక తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ఆ కుటుంబంలో భార్య భర్తల జీవితంలో అనేక ప్రభా ఆనందపడే సంతోష తరుణాలు స్వంతంగా ఉన్నట్లు మీరు అనుమతించమని ప్రార్థన చేస్తున్నా. విధులు బట్టి నీకు వందనాలు ప్రభా. బలహీనలను బలపరచండి, ఎవరి బిడ్డను ఆశీర్వదించండి. ప్రభా యేసయ్యా, గర్భంలో ఉన్న శిశువుకు సరైన పోషకాలను అందించండి. దేవ వర్తించడానికి సమయానికి తగ్గ ఆ బరువు ఉండడానికి చక్కగా చురుగ్గా దేవ గర్భంలో యోహాను వలె గంతులు వేసే శిశువుగా ఉండడానికి దేవాన్ని జ్ఞాపకం చేస్తుంది. బలహీన ఎవరి మంచి ఆరోగ్యం దయచేయండి, ప్రార్థన చేస్తుంది. దోషులను జ్ఞాపకం చేస్తుంది, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, రాత్రి కాల సమయంలో ఇంకా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఈ మండల అధ్యక్షులు ఆయా ఆశలు కలిగి దేవ ఆచరిస్తున్న ఈ ఆరాధన ద్వారా మేలు పొందాలని విశ్వాసంతో నీ సన్నిధికి వస్తున్న బిడ్డల జీవితాల్లో కార్యాలు చేయండి. మరుగుతుగా కలిగే ప్రభా, ఉండి వారి కుటుంబానికి కావలసిన ఆదరణ దయచేయండి. ప్రభా, ఈ పండుగ తరుణంలో వారి బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో జరిగిన ఈ విపత్తును బట్టి వారి కుటుంబపోకుండా తల్లిదండ్రులు నీ చేత ఆదరణ పెట్టడానికి సహాయం దయచేయండి. చిన్న బిడ్డ తండ్రి ప్రభా యేసయ్య రాత్రి కాల్చకుండా నీ సన్నిధికి పిలువబడ్డాడు. దానికి ప్రభా తల్లిని గౌరవించి నడిపించుకోవచ్చు. దేవత తెచ్చిన దేవత ప్రభావం కానీ పెంచిన లేడని అతను ఎటువంటి బలహీనతలు గురి కాకుండా దుఃఖ నివారణ పొందినట్లు ఆదరించి మానవులు వారి కుటుంబాలన్నిటి కూడా ఆదరణ దయచేసి ప్రార్థన చేస్తున్నారు. అలాగే గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. దుష్టుడి ఆలోచన ఏది నెరవేరు గడిచిన సంవత్సర కాలంలో కూడా ఇటువంటి చాటలు కనబడి అలాగే ఈ సంవత్సరంలో కూడా ఇటువంటి అంతరాయ పరిస్థితులు జరుగుతున్నాయి. దేవా ఆలోచనలు అయితే సహోదరులు కూడా గమనపెట్టి దేవాతో ప్రభా మరణాలు ఎక్కడున్నప్పుడు గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా యేసయ్యా తండ్రి, అలనాడు ఏ కుటుంబం మీద అయితే ప్రభా రక్షణనిచ్చే తండ్రి ఆ నిలువకముల మీద ఆ అడ్డకముల మీద తండ్రి నీ రక్తపు ఆనవాలు లేదు తండ్రి, ఆ కుటుంబంలో తండ్రి శవము లేచిందని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఐగుప్తులు కలిగిన ఆ దుఃఖము ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న రక్షణ బట్టి సంతోషంగా మేము చూసాం. అలాగే ప్రతి కుటుంబానికి ఆ రక్తపు రక్షణ ఈ రక్షణ దేవత ప్రభా పొందుకోవడానికి ఈ కలవరి శిలువ ధ్యాన కోరికల ద్వారా ఆ రక్షణ పొందుకునే కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే సమయం గురించి మేము ఎరిగిన అపవాది ఎవరిని ఎక్కుదామని గద్దె చూసి మొహలాగా తిరుగులాడుతూ ఉంటాడు. ఎవరిని పాటు చేయాలని ఈ కార్యక్రమానికి రాకుండా ఉంచాలని అనేకమైన వ్యసనాలను వారికి రుచి చూపించి తండ్రి వాడి విసిరిన వరలో చిక్కించుకుంటున్నాడు. అలా కాకుండా ఈ కార్యక్రమం మళ్ళించుకుంటూ వాక్యం ద్వారా శుద్ధి చేయండి. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు వీళ్ళు చక్కగా పెంచడానికి కారణం దయచేయండి. రాత్రి కాల సమయంలో కుడి చేరుతున్న ప్రతి ఒక్కరిని నియమించి ఆశ్రయించండి. ముఖ్యంగా సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో వారి నిద్ర లేకుండా ఆ కుటుంబాలను ధైర్యపరిచేవారుగా తండ్రిలో ప్రభా చేసి ఆ పాఠం దగ్గర నుండి ఎవరు కష్టపడకుండా ఎవరికి ఇచ్చిన బాధ్యత ప్రకారంలో ఎంతో ఆదరించారు. వారికి మంచి ఆనందం దయచేసి కుటుంబాలను నియమించండి. సంఘ కమిటీని తండ్రిగా ప్రవర్తిస్తారు గారు అలాగే పిసిసి నెంబర్ గారు పిలుపెట్టి గారు నియమించారు. కుటుంబాలను ఆశీర్వదించండి. కోడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నియమించి ఆశీర్వదించండి. రేపు రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా యేసయ్య 2025 సంవత్సరాల క్రితము అప్పగింపబడిన రాత్రి దేవా జరిగించిన మలారాధన కార్యక్రమం ఈ దాసుల ద్వారా రేపు రాత్రి మా మంచిగా జరుగుతూ ఉంటుండగా దేవా కార్యక్రమం కూడా సక్రమంగా జరిగించండి, మహిళని జరిగించండి. ప్రతి ఒక్కరు కూడా బలంలో చేయడానికి సిద్ధపరచండి. దాసులు నిత్యామకరంగా మమ్మల్ని సకాలంలో నడిపించారు. సమస్త మహిమాగ్రతాన్ని కల్పిస్తూ విడిచిన వాటిని మరిచిన వాటిని మీరే గుర్తు చేసుకొని కోరుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన